సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ యాంకర్ లాస్యా రెడ్డి. సో మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్లో ఉన్నారా, లేకపోతే మీ బిజినెస్ని 1x నుంచి 10x దాకా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ కంపల్సరీ చూడాలి. సో వీ హ్యావ్ అమేజింగ్ గెస్ట్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ వేణు కళ్యాణ్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు అండ్ క్వశ్చన్స్ వేసి అసలు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుందాం. నమస్కారం వేణు కళ్యాణ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఏంటి అసలు బిజినెస్ అనగానే అందరూ భయపడిపోతున్నారు, ఎందుకంటే చాలా మంది ఒక 10 స్టార్టప్స్ స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు 9 ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. సో కామన్ గా బిజినెస్ ఓనర్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ, దాన్ని 10x కి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ కామన్ గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఎవ్రీ టైం? అంటే బిజినెస్ అనేది ఒక సైన్స్, ఒక క్లారిటీ అంటూ ఉండాలి. ఏదైనా సరే పూర్తి నాలెడ్జ్తో స్టార్ట్ చేయాలి, లేదంటే వదిలేయాలి. కానీ సగం నాలెడ్జే మార్కెట్లో చాలా డేంజర్ అనమాట. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ అని అంటుంటాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఈ బిజినెస్లో పూర్తి క్లారిటీ ఎక్కడెక్కడ ఉండాలని మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ ఒక పర్సన్ ఇట్లనే ఎయిర్పోర్ట్లో ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ అందరూ ప్యాసింజర్స్ దిగేసిన తర్వాత కొంతమంది స్టాఫ్ వచ్చి క్లీన్ చేస్తారు ప్లేన్ని, రైట్? సో కొంతమంది వెళ్ళి క్లీన్ చేస్తున్నారు. పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుంటే అక్కడ ఒక బుక్ రాసి ఉందన్నమాట, ఏరోప్లేన్ నడిపేయడం ఎలా అని చెప్పేసి. సో ఆ పర్సన్ ఆ బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఏరోప్లేన్ స్టార్ట్ అంటే ముందరికి నడవాలని అంటే ఆరెంజ్ కలర్ బటన్ నొక్కండి అన్నారు. ఆరెంజ్ కలర్ బటన్ నొక్కినా అది ముందరికి పోతుంది. ఇది ఇప్పుడు గాల్లోకి ఎగరాలని అంటే గ్రీన్ కలర్ బటన్ నొక్కండి అని, గ్రీన్ కలర్ బటన్ నొక్కినా అది గాల్లోకి పోతుంది. లెఫ్ట్ పోవాలి, రైట్ పోవాలంటే ఇలా చేయండి అంటే అలా చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళా పేజెస్ టర్న్ చేసేసరికి అరే ఇప్పుడు ల్యాండ్ చేద్దాం అనేసరికి బుక్ అయిపోయింది, పార్ట్ 2లో ఉందని తెలిసింది. అది ఎతికితే అక్కడ లేడు, గాల్లో హ్యాపీ బర్త్డే అంటే హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ అని చెప్తున్నా. ఇది జస్ట్ కల్పితమే, బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్లారిటీ. ఇప్పుడు చూడండి, అతనికి జస్ట్ ఏదో బుక్ తీసుకోగానే ఇప్పుడు నాకు వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకొని దిగుతారు, తర్వాత మెల్లగా తెలుసుకుంటాంలే, ఒడిదుడుకులు అంటే మిస్టేక్స్ అన్ని వచ్చాక తెలుసుకుందాం అనుకుంటే. బిజినెస్ ఎట్లా అంటే అండి, ఎవరినో చూసి స్టార్ట్ చేస్తారు, లేదంటే ఎవరో డబ్బు పెడితే స్టార్ట్ చేస్తారు, లేదంటే పేరెంట్స్కి నేను ఇప్పుడు ఇన్ని రోజులు జాబ్ చేస్తే ఇప్పుడు నేను బిజినెస్ చేసేస్తా అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర అది ప్రోగ్రెస్ కాదు. అండ్ చాలా మంది అందులో స్ట్రక్ అయిపోతారు ఒక లెవెల్కి వచ్చి. ఎందుకనంటే వాళ్ళకి అందులో క్లారిటీ లేదు. మనం పుట్టినప్పటి నుంచి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటే మనం ఇంజనీరింగ్ చదువుకుంటున్నాం, డాక్టర్ అవ్వాలంటే MBBS చదువుకుంటున్నాం, రైట్? బట్ ఈయన ఒక ట్రూ బిజినెస్ మ్యాన్ కావాలంటే ఎక్కడ చదువుకుంటున్నాం, ఎంత టైం ఇచ్చాం, ఏం లేదు కదా. సో అందుకోసం బిజినెస్ అనేది సైన్స్, దానికి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది మనం తెలుసుకొని స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతాం. సో క్లారిటీ ఉండాలి. మరి క్లారిటీ ఎక్కడ ఉండాలి, ఏ విధానంగా ఉండాలి? బిజినెస్లో 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్, సెకండ్ వచ్చేసి సేల్స్, థర్డ్ వచ్చేసి ఆపరేషన్స్, ఫోర్త్ వచ్చేసి R&D అండ్ ఫిఫ్త్ వచ్చేసి అకౌంట్స్, HR అండ్ మేనేజ్మెంట్. ఈ 7 డిపార్ట్మెంట్లు ఒక టీ కొట్టు బిజినెస్ నడిపించే పర్సన్ దగ్గర నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్లే వాళ్ళకి అందరికీ ఇది మ్యాటర్ అవుతుంది. ఎలా మ్యాటర్ అవుతుంది నేను ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా చెప్తాను. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పర్పస్ ఏముంటుంది అని అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది అని మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల ద్వారా తెలియజేసుకుంటూ రావాలి. దట్ ఈస్ మార్కెటింగ్ అనమాట. అది చిన్న బిజినెస్ కూడా అప్లై అవుతుందని చెప్పాను. ఎగ్జాంపుల్ టీ కొట్టే ఉన్నాడు. సో ఆ పర్సన్ టీ కొట్టు అనేది అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఎవరైనా కస్టమర్స్ టీ అంటే ఇస్తున్నాడు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలియాలి కదా అతను ఆ టీ కొట్టు ఉందని కూడా ఏదైనా చేయాలి కదా. సో మార్కెటింగ్ అనేది అతను చేస్తే బాగుంటుంది. దానికి అతను ఏం చేయాలి, చుట్టుపక్కల ఏవైతే ఆఫీసులు ఉంటాయి కదా, ఆ ఆఫీస్లోకి వెళ్ళి సార్ మీ దగ్గర 30 మెంబర్స్ 40 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు కదా, సో డైలీ మేము మీకు ఇక్కడ టీ పంపిస్తాము, లేదంటే మీ స్టాఫ్ వచ్చి మా దగ్గర తాగితే మీకు ఇంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది మార్కెటింగ్. టీ కొట్టు పెట్టేసుకొని అక్కడనే కూర్చుంటాడు. వస్తాడు నా రాజు ఈ రోజు అంటే ఏ రాజు రాడు, అంటే ఆ రాజు వస్తేటట్టు ఏదైనా చేయాలన్నమాట. సో వీళ్ళేంటంటే కస్టమర్స్ వస్తారు అని చెప్పి షాపులు తెరుచుకొని కొన్ని ఆఫీసులు తెరుచుకొని ముద్దుగా అక్కడ కూర్చుంటారు. మనం ఉన్నామంటూ 10 మందికి తెలియాలి. దట్ ఈస్ మార్కెటింగ్ అనమాట. సో అది ఫస్ట్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో మార్కెటింగ్ చేసిన తర్వాత మీరు ఉన్నారని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏమైతే కస్టమర్స్ ఎంక్వైరీకి రావడం స్టార్ట్ అవుతారు. సో ఎప్పుడైతే ఎంక్వైరీకి రావడం స్టార్ట్ అవుతారో వాళ్ళు కొన్ని డౌట్స్ తో వస్తారు. ఆ డౌట్స్ ని మనం క్లారిఫై చేస్తే లీడ్ డీల్ లాగా క్లోజ్ అవుతుంది, కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ డిపార్ట్మెంటే సేల్స్. సో సేల్స్ డిపార్ట్మెంట్ పని ఏముంటుంది, మార్కెటింగ్ ఏదైతే అవేర్నెస్ కలిగేసిన తర్వాత ఆ అవేర్నెస్ తర్వాత కస్టమర్స్ ఎంక్వైరీకి వస్తారు కదా, ఆ ఎంక్వైరీని మన లీడ్ని డీల్ లాగా క్లోజ్ చేయాలి. కానీ చాలా మటుకు కంపెనీస్లో ఏం చేస్తారు తెలుసా, మార్కెటింగ్ పైన ఫోకస్ చేయరు, సేల్స్ పైన ఫోకస్ చేస్తారు. అంటే కొనండి బాగుంటుంది కొనండి అని చెప్పేసి, ఇది సేల్స్. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటే అది సేల్స్. కస్టమర్స్కి ఏం కావాలో తెలియజేసి
దాని తర్వాత కస్టమర్ ముందల నుంచి మన దగ్గరికి వస్తే అప్పుడు క్లోజింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది సేల్స్ యాక్చువల్గా కదా. సో అందుకోసం మార్కెటింగ్ చేయాలి, దెన్ ఆఫ్టర్ వాట్ సేల్స్. ఈ 2 డిపార్ట్మెంట్లు క్రూషియల్ బిజినెస్లో. ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ వస్తుంది ఏంటంటే ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఏంటంటే ఒక్కసారి కస్టమర్ మనకి డబ్బులు పే చేసిన తర్వాత ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇస్తాం కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కస్టమర్కి ఎప్పటికప్పుడు సాటిస్ఫై అయ్యేటట్టు ఆ ప్రాసెస్లో చేస్తుండాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే బిజినెస్ ఓనర్స్ ఒక్కసారి డబ్బులు అనేది తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కథ కంటికి మనం ఇంటికి, అంటే మీకు డబ్బులు తీసుకున్నాం, మీ ప్రోడక్ట్ అయిపోయింది కదా, మీరు మీ దగ్గర మేము మా దగ్గర అని అట్లా ఉండొద్దు. ఎప్పుడైనా మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఉంటేనే బిజినెస్ గ్రో అయినట్టు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. ఒకవేళ మీ బిజినెస్లో 50% ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి వచ్చి ఇంకో 50% న్యూ కస్టమర్స్ ఎక్సలెంట్ బిజినెస్ అంటారు అనమాట. ఒకవేళ మీ బిజినెస్లో 50 కాదు 70% న్యూ కస్టమర్స్ నుంచి వస్తున్నారు, ఎగ్జిస్టింగ్ నుంచి 30% వస్తున్నారు, ఓకే బిజినెస్. ఒకవేళ మీ బిజినెస్లో ఎగ్జిస్టింగ్ నుంచి వచ్చేసి 10% వస్తున్నారు, కానీ కొత్త పర్సంటేజ్ వచ్చేసి 90 వస్తున్నారు, ఇది బ్యాడ్ బిజినెస్ అనమాట, అంటే యావరేజ్ బ్యాడ్. ఒకవేళ మీ బిజినెస్లో ప్రతిసారి కొత్త క్లయింట్స్ కోసమే మీరు ఉరుకుతూనే ఉన్నారు, ఎగ్జిస్టింగ్ నుంచి 0, ఫ్లాప్ బిజినెస్ మోడల్ ఇది. ఎందుకు తెలుసా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ లేదు. ఒకవేళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ ఉంటే ఏమైతుందండి, వాళ్ళే వెళ్ళి రిఫర్ చేస్తారు, ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు, న్యూ లీడ్స్ పైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కస్టమర్ ఎక్కడ దొరుకుతాడు అని ప్రతిసారి అదే థాట్ ఉన్నారు కదా, వాళ్ళే వస్తుంటారు, దాన్ని ఎక్స్పాండ్ చేయడం చూసుకుంటారు. ఉన్న కస్టమర్స్ ని బాగా చూసుకుంటే వాళ్ళే రిఫర్ చేస్తారు, అట్లా బిజినెస్ నడవాలి. అట్లా దానిపైన ఆపరేషన్స్ టీమ్ అనేది ఒకటి పెట్టాలి. పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా, ఇంకేమైనా కావాలా. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు, ఇద్దరి ఇంట్లలో పెళ్లి చూపులు అనేది చూసుకుంటూ పెళ్లి చేయాలని చెప్పేసి మధ్యవర్తి ద్వారా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. సో అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని చూసుకోవడానికి. సో ఫైనల్గా డీల్ ఓకే అయిపోయింది. అంటే డీల్ ఓకే ఇన్ ద సెన్స్ అంటే ఇంత కట్నంకి ఇంత అమ్మాయి అనేది పెళ్లి చేసి పంపించాలని అయిపోయింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇంత కట్నం అనేది అమ్మాయి వాళ్ళ అవతల వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అంటే ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు కస్టమర్స్ హౌస్. సో ఇప్పుడు అమ్మగారు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళని పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వీళ్ళు అమ్మాయికి ఫోన్ చేయాలా లేదా, అమ్మ అక్కడికి వెళ్ళినావు బాగున్నావా ఎలా ఉన్నా ఫోన్ చేయాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అనమాట, అయిపోయింది. నాకెందుకు, అమ్మాయి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పాపం అమ్మాయి ఫీల్ అవుతుంది, అరే ఇన్ని రోజులు తల్లిదండ్రులు నన్ను కల్ని పెంచారు, ఇప్పుడు నేను ఒక ఇంటికి వచ్చిన కనీసం ఎట్లున్నారని ఒక్కసారి అడగాలి కదా, అడుగుతానే లేదు. ఫీల్ అవుతారా? ఫీల్ కదా. బిజినెస్ లో కూడా ప్రోడక్ట్ అనేది మీ యొక్క అమ్మాయి అబ్బాయి. సో ఎదుటి వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత మరి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చెక్ చేసుకోవాలి. అక్కడ తల్లిదండ్రులు ఎలా అయితే పట్టించుకోకపోతే అమ్మాయి ఎలా అయితే ఫీల్ అవుతారో, ఇక్కడ కూడా మీరు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎదుటి వాళ్ళకి అమ్మిన తర్వాత, సార్ మరి బాగుందా, సాటిస్ఫై అయ్యారా, ఏంటి సార్ మరి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, ఇంకేమైనా మా దగ్గర నుంచి హెల్ప్ కావాలా, ఇలా టీం పెట్టరు, దీనిపైన ఫోకస్ చేయరు ఆపరేషన్స్ పైన. సో ఆపరేషన్స్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాల్యూ ఫర్ మనీ కస్టమర్స్ కలగాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వస్తే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మోడల్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఎవ్రీ మంత్ దాని ప్రకారమే మనం వెళ్తున్నాం, ఓకే. అలా వెళ్తే గ్రో కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్, కొత్త కొత్త సర్వీస్లు, కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకురావాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం ప్రోగ్రెస్ అవుతాం. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రైస్, సేమ్ ప్రాఫిట్ మార్జిన్, ఓకే. లిమిటెడ్ కస్టమర్స్ కి లిమిటెడ్ ప్లేస్ లోనే బిజినెస్ చేసుకుంటూ కూర్చుంటే అది ఎప్పుడు స్కేలబుల్ కి తీసుకెళ్ళలేము. మళ్ళీ రిపీట్ చేస్తా, సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రైస్, సేమ్ ప్రాఫిట్ మార్జిన్, లిమిటెడ్ కస్టమర్స్, లిమిటెడ్ ఏరియాస్లలోనే వర్క్ చేసుకుంటూ కూర్చుంటే ఆ బిజినెస్ ఎప్పుడు కూడా స్కేలబుల్ కి తీసుకెళ్ళాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే బిజినెస్ బాగుంది, ప్రాఫిట్ బాగుంది, మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఎక్స్పాండ్ చేయడం ఎందుకు అని అలా కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతారు. అది రాంగ్ అంటారా? ఆబ్వియస్లీ. అంటే చూడండి, ఇప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అంత మంచి నడుస్తున్నట్టారో ఎప్పటికీ అది అలా ఉండదు. సో ఏదో ఒక రోజు కాంపిటీటర్స్ ఫినిష్ చేస్తారు, మార్కెట్ ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది రీటైలర్స్ కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వచ్చిన తర్వాత వాళ్ళకి క్లోజ్ అయిన ఈ రోజు చాలా మందికి. సో అందుకోసమే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్లు తీసుకురావాలి, కొత్త కొత్త ప్రైస్లు అనేది పెట్టాలి, కొత్త కొత్త ప్రాఫిట్ మార్జిన్ క్రియేట్ చేయాలి, న్యూ కస్టమర్స్ ఇంకా చాలా మందికి అప్రోచ్ కావాలి, న్యూ ప్లేసెస్ లో కూడా వెళ్తుండాలి. అప్పుడే బిజినెస్ ప్రోగ్రెస్ అయితే స్కేలబుల్కి వెళ్తుంది. లేదు అని అంటే ఒక బార్డర్ మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్ తీసుకొని అలానే కూర్చుంటే ఏదో ఒక రోజు అది ఫినిష్ అయిపోతుంది. సో అందుకోసం R&D చేయాలి దానికోసం. సో దీనికి సపరేట్ టీం పెడతారా? పెట్టరు.
అదే పట్టుకొని అదే రోబోలాగా వెళ్తుంటారనమాట. అంటే వాళ్ళతోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే R&D చేయమంటారు, వాళ్ళనే మార్కెటింగ్ చేయమంటారు, వాళ్ళనే సేల్స్ చేయమంటారు. ఇక ఇది నెక్స్ట్ టీమ్ రిలేటెడ్ వస్తుంది. మనం ఓకే. మాట్లాడుకున్న దాంట్లో. బట్ బిజినెస్‌లో అయితే ఈ డిపార్ట్‌మెంట్ ఉందని తెలవదు చాలా మందికి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ మిస్టేక్స్ నో యూజువల్‌గా. మిస్టేక్స్ అంటే క్లారిటీ. హ్మ్. నెక్స్ట్ వస్తుంది అకౌంట్స్. అకౌంట్స్. మోస్ట్ క్రూషియల్ ఇన్ బిజినెస్. హ్మ్. ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో బిజినెస్‌కి అకౌంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నంబర్స్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఒక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది వస్తుందనుకోండి. హ్మ్. సో పాకిస్తాన్ ఇంత స్కోర్ చేసింది. ఇండియా అనేది బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బట్ కింద స్కోర్ కార్డ్ కనపడుతుంది చూడండి. అది మీకు కనిపిస్తలేదు. ఇప్పుడు మ్యాచ్ చూడడం మజా ఉంటుందా? పిచ్చెక్కిపోద్ది. కదా! బిజినెస్‌లో కూడా నంబర్స్ చూడకపోతే, స్కోర్ కార్డ్ చూడకపోతే పిచ్చెక్కుతది. కానీ ఆ పిచ్చింగ్ కూడా కొంతమంది ఇష్టపడుతున్నారనమాట. ఎందుకు తెలుసా? హ్మ్. అబ్బో! ఇప్పుడు మళ్ళా అకౌంట్స్ చూసుకుంటే వచ్చే కన్నా పోయేదే ఎక్కువుంది. అయ్యో! అవును. సో అవును. అట్లాంటప్పుడు ఎందుకు చెక్ చేసుకోవాలి? ఇది పెద్ద భయం అని చెప్పేసి చెక్ చేసుకో. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. హ్మ్. యూ నీడ్ టు చెక్ అకౌంట్స్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా? డాటా బేస్డ్ డిసిషన్ తీసుకోరు. అజంప్షన్ బేస్డ్ తీసుకుంటారు. హ్మ్. రాండమ్. ఓహ్! ఇంతెళ్ళింది, ఇంతొచ్చింది. ఓకే. ఇంతుండొచ్చు. ఇంత ఉండొచ్చు. నా అంతే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏదో ఏదో చేసుకుందాం. ఒకటి చేసుకుందాం. అట్లా బిజినెస్ నడవదనమాట. యూ నీడ్ టు చెక్ నంబర్స్ అండ్ యూ హ్మ్. షుడ్ ఆల్సో డూ ద కంప్లైంట్స్ ప్రాపర్‌లీ. అంటే ఓకే. టాక్సేషన్ అనేది కూడా ప్రాపర్‌గా చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే టాక్సేషన్ కూడా చేయరు. ఇంకా చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసేది తెలుసా? కంపెనీ అకౌంట్, పర్సనల్ అకౌంట్ 2 ఒకటే. అది చాలా మిస్టేక్ మళ్ళీ. ఓకే. బిజినెస్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ అకౌంట్ వేరుండాలి. పర్సనల్ అకౌంట్ వేరుండాలి. వేరుండాలి. మీరే ఓనర్ అగ్రీ. హ్మ్. బట్ అకౌంట్ షుడ్ బి డిఫరెంట్. డిఫరెంట్. హ్మ్. అది కూడా చేయరు మిస్టేక్. ఇది పెద్ద మిస్టేక్. సో అందుకోసం బిజినెస్‌లో అకౌంట్ డిపార్ట్మెంట్స్ ఉంటది. దాన్ని కూడా ప్రాపర్‌గా రన్ చేసుకోవాలి. నెక్స్ట్ వస్తుంది హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్. హ్మ్. హెచ్ఆర్ అనే డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడొస్తుందంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ పెరుగుతుంటారు కదా! అప్పుడు హెచ్ఆర్ అనే మేనేజర్‌ని తీసుకోవాలనమాట. ఎందుకు అనంటే ఒక రైట్ జాబ్‌కి, రైట్ క్యాండిడేట్‌ని, రైట్ ప్రైస్‌కి, రైట్ ప్లేస్‌లో రిక్రూట్ చేసే బాధ్యత హెచ్ఆర్‌ది. హ్మ్. అండ్ రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రాపర్‌గా ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా హెచ్ఆర్‌ది అనమాట. హ్మ్. అండ్ అంతే కాకుండా కూడా ఎప్పుడన్నా ఒక ఆర్గనైజేషన్‌లో ఒక ఎంప్లాయీ పోంగానే రిప్లేస్ చేసే బాధ్యత కూడా హెచ్ఆర్‌దే ఉంటది. సో హెచ్ఆర్ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ ద ఆర్గనైజేషన్. బట్ సో మెనీ పీపుల్ హెచ్ఆర్‌ని కూడా రిక్రూట్ అనేది చేసుకోరు. ఆ డిపార్ట్మెంట్ ఉందని కూడా మర్చిపోతారనమాట. నెక్స్ట్ వస్తది లాస్ట్ మేనేజ్మెంట్. హ్మ్. మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఎవరైతే బిజినెస్‌లో ఓనర్. మెయిన్ కోర్ అంటే ఫస్ట్ ఓనర్ వస్తారు. హ్మ్. సెకండ్ సీఈఓ వస్తారు. థర్డ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం కదా! వీళ్ళు మేనేజ్మెంట్ అనమాట. హ్మ్. సో ఈ బిజినెస్ ఓనర్ పని ఏముంటది తెలుసా? ఇందాక నేను 6 డిపార్ట్మెంట్ చెప్పాను. ఈ 6 డిపార్ట్మెంట్స్‌కి క్లారిటీలు ఇవ్వాలి. హ్మ్. మీది ఈ డిపార్ట్మెంట్, మీరు ఇది డిపార్ట్మెంట్, మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి, మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి, మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయండి అని చెప్పి 6 డిపార్ట్మెంట్స్‌కి క్లారిటీ ఇచ్చి వాళ్ళని వదిలేసేలా ఆ డిపార్ట్మెంట్స్‌ని రన్ చేసుకునేటట్టు అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌ని తీసుకొని వదిలేసేయాలి. అండ్ ఓకే. ఇప్పుడు ఈయనేం చేయాలి? బిజినెస్ గ్రోత్ పైన, నెట్వర్కింగ్ పైన, ఇంకా అదర్ మీటింగ్స్ పైన పని చేయాలి. కానీ ఈ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఈయన పని చేయకుండా హ్మ్. ఆ 6 డిపార్ట్మెంట్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. మార్కెటింగ్ నేనే చేస్తా, హ్మ్. సేల్స్ నేనే చేస్తా, R&D నేనే చేస్తా, ఆపరేషన్స్ నేనే చేస్తా, అకౌంట్స్ నేనే చేస్తా, హ్యూమన్ రిసోర్స్ నేనే చేస్తా. అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమైతది? టైం కిల్ అయితది. అవును. అండ్ బిజినెస్ ప్రోగ్రెస్ కాదు. సో అందుకోసం ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి చెప్పేది ఒకటే ఏంటంటే, ఈ 7 డిపార్ట్మెంట్‌లు ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. ప్రాపర్‌గా 7 డిపార్ట్మెంట్‌లో టీమ్ బిల్డ్ చేయాలి. అండ్ దాని తగ్గట్టు 7 డిపార్ట్మెంట్‌లు ఏ రోజైతే ప్రాపర్‌గా నడుస్తాయో, హ్మ్. ఆ రోజు నుంచి మీ బిజినెస్ ప్రోగ్రెస్ అనేది అయితది. ఓకే. ఒకవేళ 7 డిపార్ట్మెంట్‌లు మీరు చెక్ చేసుకోలేదు, 7 డిపార్ట్మెంట్ ప్రాపర్‌గా వర్క్ చేయట్లేదనుకోండి, మీ బిజినెస్ అనేది ప్రోగ్రెస్ కాదు. అండ్ మీ టైం మొత్తం కూడా స్ట్రక్ అనేది అదే అయితది. యాక్చువల్‌గా బిజినెస్ ఓనర్ రోల్ ఏంటి ఎగ్జాక్ట్‌గా? ఈ 7 డిపార్ట్మెంట్స్‌ని చూసుకోకుండా తను ఓన్‌గా ఏం చేయాలి? ఎగ్జాక్ట్‌లీ. సో, బిజినెస్ ఓనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 డిపార్ట్మెంట్ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏందనంటే, ఫస్ట్ హైరింగ్ రైట్ పీపుల్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. హ్మ్. కొంతమంది మళ్ళీ ఇప్పుడు అంటారు, అంత డబ్బు మా దగ్గర లేదు. హ్మ్. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్‌లో మీ టైం ఎక్కువ పోతుందో, హ్మ్. ఆ డిపార్ట్మెంట్‌లో ఫస్ట్ ఒక వ్యక్తిని తీసుకురండి. ఓకే. అప్పుడు మీ టైం ఏమైతది? డివైడ్ అయితది. డివైడ్ అవుతుంది. సో, అప్పుడు ఆ వ్యక్తి ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటే నువ్వేం చేయాలి? నీ బిజినెస్ గ్రోత్ పైన పని చేసుకుంటూ డబ్బులు కొంచెం రూ. 4 ఎక్కువ సంపాదించి ఇంకో డిపార్ట్మెంట్‌లో టీమ్‌ని హైర్ చేయాలి. హ్మ్. అట్లా ఈచ్ డిపార్ట్మెంట్‌లో హైర్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ బిజినెస్ ఓనర్‌ది పాయింట్ రాసుకోవాలి మీరు. హైరింగ్ రైట్ పీపుల్ ఇన్ రైట్ ప్లేస్. హ్మ్. ఇది ఫస్ట్‌ది. సో, ఈ హైరింగ్ రిలేటెడ్ లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో మనం మాట్లాడుకున్నాం. ఎట్లా హైర్ చేసుకోవాలి? ఏం చెక్ చేసుకోవాలి హైర్ చేసుకునేటప్పుడు? అది రిఫరెన్స్ చూడండి. మీకు చాలా విషయాలు అర్థమైతది. ఇది ఫస్ట్ పాయింట్. హైరింగ్ రైట్ పీపుల్ ఇన్ ద రైట్ ప్లేస్. ప్లేస్. సెకండ్ పాయింట్ బిజినెస్ ఓనర్ చేయాల్సింది ఏంటంటే డెలిగేటింగ్ క్లియర్ రోల్స్. అంటే హైర్ చేసుకోవడంతో నీ పని అయిపోదు. హ్మ్. హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా ఏం చేయాలని మొత్తం రాయాలి. మొత్తం ప్రాపర్‌గా రాసి వాళ్ళకి ఇయ్యాలి.
సో వాళ్ళు అప్పుడు దాన్ని చూసుకుంటూ పనిచేస్తారు. రేపటి రోజున వాళ్ళు ఒకవేళ మానేసినా వేరే వ్యక్తి వచ్చి అది చూసుకుంటూ పనిచేస్తారు. థర్డ్ ఏరియా వచ్చేసి ఏంటంటే రోల్ డెలిగేట్ చేయడం కానీ పని అయిపోదు. ఎవ్రీ వీక్ ఆర్ 15 days మ్యాండేటరీ మంత్లీ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. రివ్యూ చేసి ఏం చేయాలి, ప్రాపర్ ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ రెండు రాంగ్ వేగా చేస్తారు. పర్ఫార్మెన్స్ రివ్యూ ఎట్లుంటుంది తెలుసా, ఏం చేస్తున్నావు సరే చెప్పు, రెండోసారి ఏం చేస్తున్నావు సార్ ఇది చేసినా బట్ ఇది నేను చేయలేకపోయినావు ఎందుకు చేయలేకపోయినావు, వాళ్ళు రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా, రీజన్ చెప్పొద్దు నాకు, వీళ్ళే అడిగారు మళ్ళీ వీళ్ళే రీజన్ చెప్పొద్దు అంటారు. సో వాళ్ళు హర్ట్ అవుతారు కదా. సో ఎప్పుడే కానీ పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది ప్రొఫెషనల్గా చేయాలి అండ్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొఫెషనల్గా ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ వెళ్ళి ఇవ్వాలి, ప్రొఫెషనల్గా రివ్యూ ఎలా చేయాలో చెప్తాను నేను. ఎవరైనా ఒక ఎంప్లాయీ వచ్చినప్పుడు ఎడిటర్నే తీసుకుందాం మనం. బాబు నువ్వు మంత్కి ఒక 30 వీడియోలు ఎడిట్ చేయాలి అని చెప్పేసి మనం ఏం చేసినాం, మనము రోల్ ఇచ్చినాం, గోల్ ఇచ్చినాం. ఓకే, మంత్ 15 days అప్పుడు 30 వీడియోలు 30 రోజులకు చేయాలంటే 15 రోజులకు ఎన్ని చేయాలి, 15 చేయాలి కదా. 15 రోజులు అప్పుడు చెక్ చేయాలి 15 చేసినావా ఇప్పుడు లేదా అని. 10 చేసిండు అనుకోండి, ఇంకా 15 రోజులు ఎంత చేయాలి, అతను 20 చేయాలి. అతను చెప్పాలి ఇంకా 15 రోజులని ఇప్పుడు 20 చేయాలి గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఒకవేళ మంత్ మధ్యలో మీరు రివ్యూ చేయలేదనుకోండి, తీరా మంత్ ఎండింగ్ వచ్చేసరికి 30 చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం, అతను వచ్చేసి 10-15 చేసేస్తే డిసప్పాయింట్ అవుతారా కదా. మంత్ మధ్యలో ఆర్ వీక్ మధ్యలో రివ్యూ చేయాలి. రెండోది వచ్చేసి ఏంటంటే అతనికి క్లియర్ గోల్ ఇచ్చారు అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి అనుకుందాం ఎడిటర్ 30 వీడియోలలో ఓన్లీ 20 చేశాడని అనుకుందాం, ఇంకా 10 చేయలేదు. సో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏం ఫీడ్బ్యాక్, ఎలా ఇవ్వాలి, ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నువ్వు ఎందుకు చేయలేదు చెప్పుమని అడగాలి. దాని తర్వాత ఇప్పుడు చేయలేదు కదా, మరి చేయలేకపోతే నెక్స్ట్ టైం నువ్వు ఏం నేర్చుకున్నావు దీన్ని చేయనందుకు, చేయలే కదా పని, ఏం నేర్చుకున్నావు దీని ద్వారా అతనికే అడగాలి. సో సార్ దీన్ని నేర్చుకున్నాను నేను, సరే నెక్స్ట్ టైం ఏం చేయాలి మరి ఇది ఫినిష్ చేయాలంటే అతనితోనే చెప్పాలి, ఇది చేయాలి. లేదు అని అంటే మీరు సలహా ఇవ్వండి. అప్పుడు ఇది ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్. ఇలా ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, అతనితోనే అడిపించారు కదా, నెక్స్ట్ మంత్ కూడా చేయలేదు అనుకోండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగండి. అవతల మంత్ కూడా చేయలేదు అనుకోండి, సేమ్ క్వశ్చన్, అతనికే సిగ్గేస్తుంది. 3 నెలల నుంచి నేను అదే రీజన్ చెప్పుకుంటూ వస్తున్నా, నేను ఇప్పటికైనా నేను పని చేయాలని అతనికి అనిపిస్తుంది. ప్రాపర్ రివ్యూ అండ్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీస్కి బిజినెస్ ఓనర్ ఏం చేయాలంటే ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక మంచి కొటేషన్ ఉంది అనమాట. ఏంటి అంటే మీరు ఒక 1000 hours మీలాగా ఆ ఎంప్లాయీని ట్రైన్ చేస్తే అది ఈక్వల్ టు కాంపిటీటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు 10,000 వర్క్ ఇచ్చినట్టు లెక్క అనమాట. ఇంకా విడమర్చి చెప్తాను నేను. ఒక ఎంప్లాయీ ఉన్నారు, మనం 100 hours ఇచ్చి ఆ పర్సన్కి ట్రైన్ చేస్తే ఆ పర్సన్ ఈక్వల్ టు ఎంతతో సమానం అని అంటే మన కాంపిటీటర్ దగ్గర ఎవరైతే పని చేసుకుంటూ వస్తుంటారు కదా వాళ్ళు మినిమం 1000 to 10,000 hours ఇస్తే ఎంత పర్ఫెక్ట్ అవుతారో మన 100 hours ఇస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. కానీ చాలా మంది బిజినెస్ ఓనర్ ట్రైనింగ్ ఇయ్యరు, పీపుల్స్ని డెవలప్ చేయరు, లీడర్స్ని క్రియేట్ చేయరు. జస్ట్ ఏంటి అని అంటే వాళ్ళని హైర్ చేసుకొని వదిలేస్తారు. సో యూ షుడ్ గివ్ ట్రైనింగ్ అండ్ యూ షుడ్ డెవలప్ లీడర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డూయింగ్ శాలరీ అప్రైజల్ సైంటిఫికల్లీ. చాలా మటుకు బిజినెస్ ఓనర్లు జీతాలు పెంచేది ఉంటుంది కదా, ఎట్లా పెంచుతారు తెలుసా? ఫస్ట్ వచ్చేసి సార్ నేను పోతున్నా అంటే ఎందుకు పోతున్నావు, పక్కన వాళ్ళు ఎక్కువ జీతం ఇస్తారు, సరే ఉండు నేను జీతం పెంచుతా, ఇది జీతం పెంచే పద్ధతి కొంతమంది. ఇంకొంతమంది ఎట్లా చేస్తారనంటే జీతాలు పెంచేది ఏంటంటే ఎవరు మనకి గుడ్ మార్నింగ్ చెప్తారు, ఎవరు మనకి గుడ్ ఈవినింగ్ చెప్తారు, ఎవరు మనకి అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లేట్, వీనికి ఎక్కువ జీతం పెంచారు. నెక్స్ట్ భజన పార్టీ, మనని ఎవడు పొగుడతాడు, వీనికి ఎక్కువ జీతం పెంచారు. రిలేటివ్స్ వీళ్ళకి మంచి జీతం పెంచారు. ఇట్లా పెంచుకుంటూ వస్తారనమాట. అంటే దానికంటూ ఒక సిస్టమ్ అనేది ఉండదు. ఎంత పని చేశారు నెలకి, ఎంత పని చేశారు సంవత్సరానికి, దాన్ని మెజర్ చేసి దాని తగ్గట్టు జీతం అనేది పెంచాలి. దిస్ ఇస్ కాల్డ్ సైంటిఫికల్ అప్రైజల్స్. కార్పొరేట్స్లో ఎలా జరుగుతాయి, మొత్తం మీరు ఎవ్రీ మంత్ రివ్యూ సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ రివ్యూ సిస్టమ్ ఉంటుంది, మార్క్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి అప్రైజల్స్ దాని బేస్లో A1, A2, A3, A4 అని ఇస్తారు. A1 అంటే ఒక 15%, A2 అంటే 10%, A3 అంటే 5%, A4 అంటే ఇంటికి పో అని చెప్పేసి అప్రైజల్స్ ఇట్లా చేస్తారు. కానీ మన దగ్గర అట్లా చేయం, మనం ర్యాండమ్లో చేస్తాం. దట్ ఈస్ నాట్ పద్ధతి. సో అందుకోసం ఎప్పుడే కానీ బిజినెస్ ఓనర్స్ ఒక సైంటిఫిక్గా అప్రైజల్ సిస్టమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైరింగ్ ద రాంగ్ పీపుల్. అంటే ఎవరైతే మన ఆర్గనైజేషన్లో ప్రాపర్గా కాంట్రిబ్యూట్ చేయట్లేదో, పని చేయట్లేదో అలాంటి వాళ్ళని పెట్టుకొని ఎంకరేజ్ చేయొద్దు. యూ షుడ్ ఫైర్ దెమ్. ఇఫ్ యూఆర్ ఎంకరేజింగ్ దట్ పీపుల్ దెన్ ఆర్గనైజేషన్లో ఇంకా వేరే వాళ్ళు కూడా అలా తయారవుతారు. సో చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఫైర్ చేయమంటే ఫైర్ చేయరు. ఎందుకు చేయరు? 3 reasons. పాయింట్ నెంబర్ 1,
సార్ మేము చాలా సందర్భాల్లో వెతికితే ఇప్పుడు దొరికిరు మాకు. అది ఇప్పుడు మీరు ఫైర్ చేయమంటే పని చేయకపోతేనంటే కష్టమవుతుంది కదా! మళ్ళీ ఇంకో పర్సన్ దొరకనీకే చాలా కష్టమవుతది మాకు. సో, అందుకోసం ఈ దొరికినోడిని మేము కొంచెం ట్రైన్ చేసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు మేము చూసుకుంటాం అంటాం. సరే పోనీ ఎంతవరకు ట్రైన్ చేస్తావు? 3 నెలలు చేసుకో. 3 నెలల తర్వాత మళ్ళీ ఆ పర్సన్ దగ్గర నుంచి అవుట్‌పుట్ రాదు. ఇంకెందుకు ఫైర్ చేయలేవు? పాపం సార్ ఎందుకు? వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, ఈఎంఐస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, మరి పాపం మరి నీ భార్య పిల్లల సంగతి ఏంది? నీ ఈఎంఐ సంగతి ఏంది? అంటే నువ్వు ఆ పర్సన్ కాంట్రిబ్యూషన్ చేయలేకున్నా కూడా నువ్వు అతని పని చేసుకుంటూ రెవెన్యూ కంపెనీకి జనరేట్ చేసుకుంటూ అతను జీతం ఇచ్చి కూడా కూర్చున్నావు ఫ్రీగా. అది కూడా ప్లస్ ఆయన పని కూడా నువ్వే చేసుకుంటూ మళ్ళీ పాపం అంట. రాంగ్ పీపుల్ని ఫైర్ చేసి రైట్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలి సిస్టమేటిక్ గా. దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్. సో దీస్ ఆర్ ద 6 పాయింట్స్ విచ్ బిజినెస్ ఓనర్ షుడ్ ఫోకస్. దెన్ ఆఫ్టర్ ఇదంతా సెట్ చేసిన తర్వాత బిజినెస్ ఓనర్ ఇంకా బయటకు వెళ్ళాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి, బిజినెస్ గ్రోత్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మంచి మంచి పార్ట్నర్స్, మంచి మంచి క్వాలిటీ టీం పైన ఫోకస్ చేయాలి. ఇది చేసిన తర్వాత అదే ఇది చేయరు మొత్తం ఏమి బయట ఉరుకుతా అంటారు. అరే ఫస్ట్ ఇల్లు ఏమంటారు చక్క పెట్టుకుని తర్వాత బయటకు చూసుకోవాలి కదా. ఫస్ట్ నీ ఇల్లే చక్కగా లేదు మళ్ళీ బయటికి వెళ్ళిపోతావు. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి. అసలు టీమ్ బిల్డింగ్ చేయాలి అంటే టీంని మనము ఎక్స్పాండ్ చేయాలి అనడానికి చాలా మంది రిస్క్ తీసుకోరు అనమాట. రిస్క్ తీసుకుంటే ఎటువంటి యూజెస్ ఉంటాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి బిజినెస్ గ్రో అవ్వడానికి? తీసుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఎలా ఉంటుంది? అంటే చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ మీరు అన్నట్టు రిస్క్ తీసుకోకుండా ఎంతసేపు దే ప్లే కంఫర్ట్ జోన్ గేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు అనవసరంగా ఇంకో పర్సన్ ని తీసుకుంటే మళ్ళీ దానికి డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కువ శాలరీ పే చేస్తే మళ్ళీ మనకి అనవసరంగా ప్రాఫిట్స్ ఉండవు, అదేదో అన్ని పనులు నేనే చేసుకుంటే బెస్ట్ అని చెప్పి చాలా మంది బిజినెస్ ఓనర్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో ఉంటారు అనమాట. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్, సోలో ప్రేనర్. ఓకే, అనవసరంగా టీం తీసుకోరు, అనవసరంగా ఎక్స్పాండ్ చేయరు, అనవసరంగా పెద్ద ఆఫీస్లు తీసుకోరు, ఇవేం చేయకుండా మంచిగా గీసుకొని ఇళ్ళనే ముద్దుకు కూర్చుంటారు. రిస్క్ తీసుకో, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే అది. సో రిస్క్ అనేది బిజినెస్ ఓనర్స్కి మస్ట్. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళు రిస్క్ తీసుకోకపోయినా కూడా నడుస్తుంది, వాళ్ళు రిస్క్ తీసుకోరు, అందుకోసం వాళ్ళు జాబ్ చేస్తారు. కానీ బిజినెస్ ఓనర్ అంటేనే ఒక రిస్క్ ఫ్యాక్టర్. అది రిస్క్ తీసుకోండి కానీ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకోండి. నేను ఎంత రిస్క్ తీసుకుంటే దీనివల్ల నాకు ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ ఉందని చెక్ చేసుకుని అలాంటి రిస్క్ అనేది తీసుకోవాలి. సో నా ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని నేను 4 రీజన్స్ అనేది కనుక్కున్నాను అనమాట. ఒక బిజినెస్ ఓనర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లు ఉండడానికి, సోలో ప్రేనర్గానే ఉండడానికి, అన్ని పనులు వాళ్ళే నెత్తి మీద తీసుకొని చేసుకుంటూ కూర్చోడానికి అనేది 4 రీజన్స్. రీజన్ నెంబర్ 1, నాకు మంచి టీంని తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. అయినా కూడా టీం అనేది అదొక లయబిలిటీ, అదొక ఎక్స్పెన్సెస్, అదొక ఎక్స్పెన్సివ్ అని అంటుంటారనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనము లైఫ్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం కదా, గోల్డ్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఇలాంటి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి. ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే దాని బదులు మనకి ఎక్కువ వస్తుంది, ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి. బిజినెస్ ఓనర్స్ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? ఆన్ టీమ్. మీరు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పైన ఇంకా దేనిపైన కూడా మీకు అంతా పెట్టిన దానికి ఎక్కువ రాదు, టీం పైన పెడితే దానికి 10 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ వస్తుంది. ఇది అసలు చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఆ బిజినెస్ అక్కడనే ఉంది, సొల్యూషన్ అక్కడనే ఉంది కదా. ఇగ్నోర్ చేస్తారంటే ఏంది? జీరో గ్రోత్, జీరో బ్యాంక్ బ్యాలెన్స్. టీమ్ ని హైర్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ టీమ్ ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ టీమ్ క్వాలిటీ ప్రైస్కి వస్తుంది, క్వాలిటీ లెస్ పీపుల్ లెస్ ప్రైస్కి వస్తారు. సో బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారనంటే, ఎవరైనా ఇట్లా వచ్చారనుకోండి, హౌ మచ్ శాలరీ యూఆర్ ఎక్స్పెక్టింగ్? 1 lakh. 1 lakh అంత జీతం నేనే తీసుకో, నీకు ఇవ్వాలా? నువ్వు తీసుకో, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 1 lakh ఇస్తే వాళ్ళు 10 lakhs జనరేట్ చేస్తారు, ఆ 5 lakhs జనరేట్ చేస్తారు. దట్స్ ద కేపబుల్ పర్సన్. అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇనిషియల్గా కొంతమందిని ఒక 20,000 అలా హైర్ చేసుకుంటారు ఫ్రెషర్ అని. వాళ్ళు అయిన తర్వాత మాకు శాలరీ పెంచండి, 1 year అయింది కదా అంటే వాళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెషర్ని హైర్ చేసుకుంటుంటారు. ఈ సర్కిల్ అవుతూ ఉంటుంది. అంటే 30,000 40,000 ఇవ్వడానికి చాలా మంది ఫీల్ అయిపోయి వాళ్ళని ఏమంటారు పంపించేసి కొత్త వాళ్ళని ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటూనే ఉంటారు ఫర్ ద కాస్ట్. ఇది కరెక్టా ఏంటి అసలు? ఇది ఎందుకు చేస్తారనంటే, బిజినెస్ ఓనర్లకి 1 లక్ష రూపాయలు ఒకరికి ఇవ్వడం అనేది బాధ, 20,000 ఇవ్వడం అనేది ఈజీ. 20,000 ఎవ్రీ మంత్ లాస్ అయినా కూడా ఈజీ. కానీ వీళ్ళకి 1,00,000 రూపాయలు ఒకటేసారి పెద్ద లాస్ అవుతుందని థింకింగ్, అది మైండ్ సెట్ ఇక్కడ. సో అందుకోసం ఆ 20,000 రూపాయలు అనేది ఇచ్చుకుంటూ వస్తారనమాట. సో ఆ థింకింగ్ పెద్దగా లేదు. చూడండి, నేను 1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది భావిస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది మైండ్ లో టీమ్ మెంబర్ పైన అనుకుంటే ఎందుకు ఈ థింకింగ్ ఉంటుంది చీప్? సో ROI వచ్చేస్తుంది కదా, కానీ వాళ్ళకి తెలియదు. అది ఇంకోటి కూడా ఉంది, వీళ్ళకి తెలియదు. అంటే ఎలాంటి పీపుల్ని నేను హైర్ చేసుకుంటే వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు అనేది వీళ్ళకి తెలియదు.
సో తెలియక వీళ్ళు స్మాల్ గేమ్ ఆడతారు. ఏమని మీరు అన్నట్టు ఇందాక 20,000 రూపాయలకి అనేది మనం తీసేసుకుందాం. 20,000లో పని అయిపోతది. వీఆర్ సేఫ్ అనుకుంటారు. కానీ 20,000లో పని కాదు, ఇంకా లాస్ అయితది. ఆ 20,000 పర్సన్ అనేది అవుట్‌పుట్ ఇయ్యడు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ట్రైనింగ్ ఇయ్యాలి ఆయనకి. ట్రైనింగ్ ఇయ్యాలి. మళ్ళీ దాని తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ పని చేయకపోతే ఇతనే పని చేయాలి. అండ్ రేపటి రోజున ఆ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతే పర్ఫెక్షనిస్ట్‌తో పని చేస్తాడా? నో. అది మిస్టేక్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఉంటాయి. సో అందుకోసం నేనేమంటున్నానంటే క్వాలిటీ పీపుల్‌ని హైర్ చేసుకోవడం పైన ఫోకస్ చేయండి. టీమ్‌ని హైర్ చేసుకోవడం పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరే అన్ని పనులు చేయలేరు. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి గ్రో కావాలన్నా, మీరు రూ. 4 అనేది బిజినెస్‌లో సంపాదించాలన్నా యూ షుడ్ హైర్ ఎ టీమ్, దట్ టు ప్రొఫెషనల్ టీమ్. టీమ్ అంటే ఎవరో మళ్ళీ 10,000, 20,000 రూపాయలు కాదు. ప్రొఫెషనల్ టీమ్‌కి హైర్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, బిజినెస్ ఓనర్ అన్ని పనులు అతనే చేసుకోవడానికి రీజన్ ఏందంటే పర్ఫెక్షనిస్ట్. అంటే పర్ఫెక్షనిజం అనే ఒక మిత్. ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనేది ఎడిట్ చేస్తుంటారు. పోతారు, ఏం చేస్తున్నావు? డిజైనింగ్ చేస్తున్నావు. అది అట్లా కాదు, నువ్వు జరుగు, నేనే చేసుకుంటూ కూర్చుంటా అని చెప్పి ఇతనే చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట. అరే ఇప్పుడు అతను డిజైన్ చేస్తున్నాడు, అతను ఎక్స్పర్ట్ అలా అలా వదిలేసేయాలి. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ పర్ఫెక్ట్ కావాలని చెప్పేసి వీళ్ళే అన్ని పనులు చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. సో పర్ఫెక్షనిజం అనేది ఒక పెద్ద మిత్. ఎవ్వరు పర్ఫెక్ట్గా టీం తీసుకున్నప్పుడు చేయలేరు. 100%, 10%, 20% అనేది ఉంటుంది 100లో. కానీ అది యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని పర్ఫెక్షనిజం అనే మిత్తులు ఉన్నారనుకోండి, జీవితం మొత్తం మీరే పనులు చేసుకోవడం సార్, ఇంకా అందుకని బయటికి రాలేరు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో నుంచి డిలీట్ చేయాలి. అదొక పెద్ద మిత్. దాని ద్వారా బిజినెస్ ఓనర్ నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ చేయలేరు బిజినెస్. ఓకే, టీమ్ని తీసుకున్నప్పుడు 10, 20, 30% ఎర్రర్స్ ఉంటాయి. ఇదే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏం చెప్తానంటే ఈ పర్ఫెక్షనిజంకి చాలా మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక టీమ్ని తీసుకున్నప్పుడు కొన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు టీమ్ని తీసుకున్నప్పుడు ఎంతైతే మీరు 100% ఇచ్చి మీరు పనులు చేస్తారు కదా, టీం అంతా 100% ఇచ్చి చేయలేరు. ఇది యాక్సెప్టెన్సీ నెంబర్ 1. యాక్సెప్టెన్సీ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సింది, మీరు ఇప్పుడు టీంకి అనేది తీసుకున్నారు, మీరు క్లయింట్స్కి అనేది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎట్లా అయితే స్క్రిప్ట్ చెప్తారో మీ టీం అలా చెప్పలేరు. ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇంకోటి మూడోది, మీ టీం మెంబర్స్ మీరు తీసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైన్ చేసే క్రమంలో వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. 4, ఈ మిస్టేక్స్ చేసే ప్రాసెస్లో కొంచెం బిజినెస్ లాస్ అవుతారు, కస్టమర్స్ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా కూడా ఏదైతే ఉంది కదా, దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ డూయింగ్ టు బిల్డ్ ఏ హై పర్ఫార్మెన్స్ టీమ్. ఇదంతా ఇన్వెస్ట్మెంట్. ఇదంతా కోల్పోవడానికి రెడీగా ఉండండి. అప్పుడే ఒక మంచి బెస్ట్ టీం మెంబర్ రెడీ అవుతారు. కానీ ఇది కోల్పోవడానికి రెడీ ఉండరు. అన్నీ పర్ఫెక్ట్ జరగాలి అని అనుకుంటారు. ఈ భూమి పైన ఎప్పుడు కూడా కాదు. లీడర్స్ ఆర్ నాట్ మేడ్ బై బర్త్, దే ఆర్ మేడ్ బై దెమ్సెల్ఫ్. రాత్రులు ఎవరు కూడా లీడర్స్ కార్ కంపెనీలో. వాళ్ళని ఆ ప్రాసెస్లో రెడీ చేయాలి. అది ఎప్పుడు రెడీ చేస్తారు తెలుసా? ఈ పర్ఫెక్షనిజం అనే మిత్ని తీసి పక్కన పెడితేనే రెడీ అవుతుంది. మూడోది వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఓనర్ ఎందుకు అన్ని పనులు వాళ్ళపైనే వేసుకొని చేస్తారనంటే, మా బిజినెస్లో మా ఫేస్ వాల్యూ చూసి వస్తారు, మా టీం ఫేస్ వాల్యూ చూసి రారు అని అంటారు. అందుకోసం వీళ్ళు ఎంతసేపు వీళ్ళే ముందలు ఉండాలి అనుకుంటారు. అది మళ్ళీ పెద్ద మిత్. మీ ఇండస్ట్రీలోనే చూసుకోండి, ఆ ఇండస్ట్రీలో ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ ఆ ఓనర్స్ ముంగటుండి డ్రైవ్ చేస్తలేరు, టీం ముంగటుండి డ్రైవ్ చేస్తున్నారు. కానీ మీరెందుకు ఇంకా నా ముఖం చూసి వస్తారు, నన్ను చూసి వస్తారు, నేనే మాట్లాడాలి, నేనే చేయాలి, నేనే ముందర ఉండాలి, నేను ఉంటేనే కస్టమర్ వచ్చి కొంటారు అని ఇది ఎన్ని రోజులు ఈ మిత్తులు ఉంటారు? ఇంకా ఇళ్ళ నుంచి బయటికి రండి. రాదర్ దెన్ మీ ఫేస్ వాల్యూ కన్నా బిల్డ్ సచ్ కైండ్ ఆఫ్ టీమ్ సో దట్ దే షుడ్ రన్ ద షో. సో ఆ ప్రాసెస్ ఏంటో మీకు తెలియదు, అది నిజం. అంతేగాని నా ముఖం చూసి వస్తా, ఇది అబద్ధం. నిజం తెలుసుకోరు ఫస్ట్. సో అందుకోసం ఈ మెథడ్ కూడా డిలీట్ చేయమని చెప్తున్నాను నేను. ఇక లాస్ట్ 4th థింగ్, ఎందుకు అన్ని పళ్ళు వాళ్ళపైన నెత్తి మీద వేసుకుని కూర్చుంటారంటే టీమ్ బిల్డ్ చేయమన్నా కదా. కొంతమంది ఇది ట్రై చేస్తారండి, జెన్యూన్ చెప్పాలంటే. తర్వాత దీన్ని ఫిక్స్ అవుతారు, ఇంకా వద్దు ఇక టీంని నేను ఎప్పుడు హైర్ చేసుకోను, అదేదో నేనే చేసుకుంటూ కూర్చుంటా అని అంటారు. ఎందుకు తెలుసు? కొంతమంది టీంని బిల్డ్ చేసిన తర్వాత, ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సిమిలర్ కంపెనీ అనేది పెట్టేస్తారు, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోతారు. అంటే నేను కష్టపడి ట్రైన్ చేసినంతా పోయింది అని చెప్పేసి బిజినెస్ ఓనర్స్ చాలా మంది ఓనర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం ఏమని ఫిక్స్ అవుతుంది తెలుసా? ఇలా పోయినప్పుడల్లా ఇంకా నా జన్మల నేను టీంకి ట్రైన్ నేను తీసుకోను, అదేముందో నేనే చేసుకోవడం వస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. సో సొల్యూషన్ ఇది కాదు. సొల్యూషన్ ఏంటి అని అంటే, ఒక టీం మెంబర్స్ మీకు వచ్చారు, వాళ్ళు పోయారు అని అంటే అలా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, బిజినెస్ ఓనర్ మిస్టేక్స్ చేయడం ద్వారా పోయారు. ఆ మిస్టేక్స్ ఏంది అనేది చేసి ఐడెంటిఫై చేయాలి, ఏమేమి తప్పులు బిజినెస్ ఓనర్ చేస్తే పోయండి అని. ఎప్పుడైనా టీము ఆర్గనైజేషన్ వదిలిపోరు, బిజినెస్ ఓనర్ని వదిలేసిపోతారు. ప్రాబ్లం ఆర్గనైజేషన్ కాదు, లీడర్ది. సో అందుకోసమే అది గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర ఏం లోపాలు ఉన్నాయి, నా దగ్గర ఏం మిస్టేక్స్ ఉన్నాయి, అందుకోసమే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు
అది చూజ్ చేసుకోవాలి. అవి చాలా ఉంటాయి కారణాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళకి కెరియర్ గ్రోత్ దొరకకపోతే, అంటే ఒక పొజిషన్లో జాయిన్ అవుతారు, ఇంకొక పొజిషన్లోకి వాళ్ళకి నెక్స్ట్ గ్రోత్ చూపించాలి. కెరియర్ గ్రోత్ దొరకకపోతే మానేస్తారు, ఫైనాన్షియల్ గ్రోత్ దొరకకపోతే మానేస్తారు. ఈ మూడోది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆర్గనైజేషన్లో అలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, అలాంటి కల్చర్ ఉండాలి. వాళ్ళకి అరే ఇది బాగుంది, ఆర్గనైజేషన్ కల్చర్ బాగుంది, ఇక్కడ అందరికీ న్యాయం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ అప్రిసల్స్ ఉంటాయి, కరెక్ట్ ఏదో డిసిప్లిన్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది అని ఇట్లా కలిగినప్పుడు వాళ్ళు మానేసి పోరు. అర్థమైందా? 3 ఏది ఒకటి వచ్చేసి కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ 3 టీమ్కి సంబంధించినవి. ఇంకోటి ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఓనర్కి సంబంధించింది. నువ్వు ఎక్కడనో వాళ్ళ ఈగో నట్ చేస్తే, ఎక్కడన్నా ప్రతిసారి వాళ్ళకి పోక్ చేస్తే, ప్రతిసారికి వాళ్ళకి చిన్న చూపు చేసి మాట్లాడితే, అందరి ముంగట వాళ్ళని పరువు తీస్తే, లేదంటే వాళ్ళు చేసిన పనికి అప్రిసియేషన్ చేయకపోతే దీనికి మానేస్తారు. లేదంటే ఇందాక 3 చెప్పినా కదా, ఆ 3 ఏదైనా దొరకకపోతే మానేస్తారు. సో ఇప్పుడు మనకి అలా మానేసింది మనకు తెలియదు రీజన్. మనమేమనుకుంటాం, ఎంతసేపు వస్తున్నారు, ట్రైన్ అవుతున్నారు, పోతున్నారు. కానీ ఇది రీజన్స్. ఇక్కడ నువ్వు కరెక్ట్ చేసుకుంటే అప్పుడు టీం నీ దగ్గర ఉంటారు, నీ కంపెనీ ప్రోగ్రెస్ అనేది అవుతుంది. ఇది సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ తెలియక ఏమనుకుంటున్నారు, ట్రైన్ చేస్తున్నా పోతున్నారు, ట్రైన్ చేస్తున్నా పోతున్నారు అని ఒకటే ఏడుస్తుంటారు అనమాట. కానీ ఈ లాస్ట్ ఒక సొల్యూషన్ చెప్పాలంటే, సరే నువ్వు ట్రైన్ చేసినావు, అన్ని మంచి చూసుకున్నావు, అయినా కూడా పోయిరని అనుకుందాం. దాన్ని యాక్సెప్ట్ చేసుకో, డైజెస్ట్ చేసుకో. ఎందుకు లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తేనే ఈ రోజు నిలబడతలేవు. అండ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లలని కన్న తర్వాత మంచిగా వాళ్ళని పెంచిన తర్వాత ఏదో ఒక రోజు ఆ పిల్లలే ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. అట్లాంటి నీ టీం నీ దగ్గర ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏదో ఒక రోజు పోతారు, పోని వాళ్ళు కూడా ఎదగాలనుకుంటారు, ఎదగని. ఇప్పుడు నీ బాధ పొయ్యిరని కాదు, నీ బాధ ఏంటంటే పొయ్యిన తర్వాత బిజినెస్ ఆగిపోయింది, అది నీ బాధ. ఎందుకు ఆగిపోయిందంటే సిస్టమ్స్ లేవు. నెక్స్ట్ టీమ్ వస్తే ఆ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని పనిచేసేటట్టు ఏం క్రియేట్ చేయలే, అది నీ బాధ. సో నువ్వు సిస్టమ్స్ క్రియేట్ చేయి. సో నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీ బిజినెస్ మీ పైన డిపెండ్ అయి నడిస్తే అది సర్వైవల్ బిజినెస్. మీ బిజినెస్ అనేది సిస్టమ్స్ పైన డిపెండ్ అయి నడిస్తే అది స్కేలబుల్ బిజినెస్. సో అట్లా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మంచి టీంని మనం హైర్ చేసుకొని మంచి టీంని బిల్డ్ చేస్తే కనుక బిజినెస్ అనేది చక్కగా స్కేలబుల్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. అసలు టీం అనేది ఎలా ఉండాలి, టీం అనే వాళ్ళు ఎలా ఉండాలి? సూపర్ క్వశ్చన్ అండి. ఆర్గనైజేషన్లో 4 టైప్స్ ఆఫ్ టీమ్ ఉంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను కొన్ని ప్రాప్స్ యూజ్ చేస్తున్నాను. గ్లాసెస్, దాని తర్వాత వాటర్ అండ్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ టీంలో ఫస్ట్ టీం వచ్చేసి ఏంటి అని అంటే లో స్కిల్ లో కమిట్మెంట్ అనమాట. లో స్కిల్ లో కమిట్మెంట్ అంటే వాళ్ళకి ఏదైనా పని చేయాలనే కమిట్మెంట్ కూడా ఉండదు, ఆ పని ఎలా చేయాలో కూడా తెలియదు. ఓకే, సో వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్కి ఏమీ ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు ఈ గ్లాస్ ఇస్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్. ఓకే, వాటర్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్లో రిసోర్స్ అనమాట. ఓకే, సో ఈ గ్లాస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ అండ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ రిసోర్సెస్. ఇందులో ఒక స్టోన్ నేను వేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోన్ ద్వారా ఈ గ్లాస్కి ఉపయోగం ఉండదు అండ్ ఆ గ్లాస్కి స్టోన్ ఉపయోగం ఉండదు. అంటే ఆర్గనైజేషన్లో కొంతమంది వస్తారు, వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్కి ఉపయోగం ఉండదు అండ్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు అవుతున్నారు ఏం అర్థం కాదనమాట. వాళ్ళే లో స్కిల్ లో కమిట్మెంట్. సో ఈ లో స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళు జనరల్గా ఎవరు ఉంటారు? సో బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే ఇట్లనే ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ర్యాండమ్గా వచ్చేసి అరే ఏదైనా జాబ్ ఉంటే చూడు కదా అని అంటే అరే మనోళ్ళే కదా అని చెప్పి పెట్టుకుంటారు. వాళ్ళకి స్కిల్ ఉందా, కమిట్మెంట్ ఉందా ఏం చెక్ చేయరు అనమాట. తీరా వాళ్ళు వచ్చేసి డైలీ పని అనేది చేయరు, వీళ్ళకేమో చిరాకు వస్తుంటది అనమాట. ఒక బిజినెస్ ఓనర్ మూడ్ ఆఫ్ ఎప్పుడైతే తెలుసా, ఆఫీస్లోకి అడుగు పెట్టగానే లో స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళు కనబడగానే మూడ్ ఆఫ్ అవుతుంది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బిజినెస్ ఆర్గనైజేషన్ లో యాక్చువల్గా. సో వీళ్ళ వల్ల ప్రాబ్లం ఏంది తెలుసా, ఒకటి ఆర్గనైజేషన్ కి 0 ప్రొడక్టివిటీ. కానీ ఆర్గనైజేషన్ కి ప్రాబ్లం కూడా చాలా ఉంటాయి వీళ్ళ వల్ల. ఏముంటాయి, వీళ్ళకి ఏం పని చేయరు, ఒకటే పని చేస్తారు, కొరియర్ జాబ్. అంటే వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ మాటలు తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పాలి. ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ బిజినెస్ ఓనర్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మళ్ళీ టైం పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంది అని అంటే ఆర్గనైజేషన్ లో లో స్కిల్స్ హై కమిట్మెంట్. అంటే వీళ్ళకి పని చేయాలని తపన ఉంది కానీ పని ఎలా చేయాలో అనేది తెలియదు. సో ఇప్పుడు మళ్ళా ఇందులో నేను కొన్ని వాటర్ అనేది పోసాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక గ్లాస్ ఉంది, లోపల వాటర్ ఉంది, అంటే గ్లాస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక క్లాత్ ఇందులో ముంచాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు క్లాత్ ఇట్లా బయటికి తీసేసరికి ఏమైతే వాటర్ అనేది తక్కువ అయిపోతున్నాయి అండ్ ఈ వాటర్ వెళ్ళేసి వాళ్ళు పర్సనల్ యూస్కి వాడుకుంటారు అనమాట, ఇళ్ళ పెట్టుకునేది.
సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్లో కొంతమంది వస్తారు, ఆర్గనైజేషన్ నుంచి అన్ని వాడుకుంటారు, ఆర్గనైజేషన్ తిరిగి ఏమి ఇయ్యరు అనమాట. సో అట్లా కూడా కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది జనరల్ బేస్డ్ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళ వల్ల కూడా ప్రాబ్లం ఆర్గనైజేషన్కి ఉంటుంది, ఆర్గనైజేషన్కి ఏం ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే హై స్కిల్స్ లో కమిట్మెంట్. అంటే వీళ్ళు తలుచుకుంటే పని చేయగలుగుతారు కానీ తలుచుకో నాకేంది. అండ్ వీళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆర్గనైజేషన్కి ఉంటాయి. మళ్ళీ నేను ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ అనేది పోసాను, అండ్ ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం మట్టి అనేది వేసాను. ఓకే, సో ఇంతకుముందు ఈ వాటర్ ఎంత బాగుండే, ఇప్పుడు చూడండి మురికి మురికి అయిపోయినాయి. ఇలా ఆర్గనైజేషన్ రాకున్నంత వరకు ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆర్గనైజేషన్కి ఇలా వచ్చేసారు, ఆర్గనైజేషన్ ఇలా పాడైపోతుంది. వెరీ డేంజరస్. అండ్ వీళ్ళు రాను ఇంకా డేంజర్గా మారుతారు. ఎట్లా మారుతారని నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పని చేస్తుంటారు, జనరల్గానే పని చేస్తుంటారు, అది కూడా బిజినెస్ ఓనర్ చూసినప్పుడు మిగతా టైంలో ఖాళీ కూర్చుంటారు అనమాట. వీళ్ళు ఎందుకు పని చేస్తలేరని ఎవరన్నా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడిగి నాకేంది ఎంత చేసినా అంతే ఆర్గనైజేషన్లో అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారు తెలుసా, సీనియర్ ఎంప్లాయీస్. ఓకే, సంవత్సరాలు ఆర్గనైజేషన్లో చేస్తారు, దాని తర్వాత వాళ్ళకి సాచురేషన్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకెక్కువ చేయాలనే వాళ్ళ లోపల మూడు ఉత్సాహం ఏముండదు, అందుకోసం వాళ్ళు అట్లా తయారవుతారు. సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా తయారయ్యారు కాబట్టి వీళ్ళ ఇంపాక్ట్ కొత్త వాళ్ళ పైన పడుతుంది డెఫినెట్లీ. సో కొత్త వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళని చూసిన తర్వాత ఎంత చేసినాం మనం కూడా అంతేనే, వాళ్ళకి అంత ఉన్నప్పుడు మనం కూడా అంతే అని చెప్పి వాళ్ళు కూడా పని చేయడం మానేస్తారు. సో వీళ్ళని చూసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళా గ్లాస్లో వాటర్ అనేది పోస్తున్నాను. ఇప్పుడు ఈసారి ఇందులో నేను ఈ వాటర్లో షుగర్ అనేది వేస్తాను. హై స్కిల్ హై కమిట్మెంట్. ఎస్, హై స్కిల్ హై కమిట్మెంట్. వీళ్ళు ఆర్గనైజేషన్లో వస్తారు, అందరినీ కలుపుకొని పోతారు, మంచిగా స్వీట్గా మాట్లాడతారు, ఓనర్తోని, కస్టమర్తోని, టీంతోని, ఎవరిని నొప్పించరు, ఎవరిని బాధ పెట్టరు. అందరూ గ్రో కావాలి, అందులో నేను ఉండాలి, కంపెనీ గ్రో కావాలి, అందులో నేను ఉండాలి. కంపెనీ ఎక్కడన్నా కొంచెం కూడా లాస్ అయినా ఓనర్ కూడా బాధపడరు, వీళ్ళు బాధపడతారు. ఎందుకు పాపం వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని వీళ్ళు బాధపడతారు. ఎందుకంటే ఇలా హై స్కిల్ హై కమిట్మెంట్ వీళ్ళ వల్లనే కంపెనీ నడుస్తుంది బై ద వే. సో ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఈ 4 కేటగిరీస్ నేను చూపించిన కదా, 80% ఈ 3 కేటగిరీ అండ్ 20% ఈ కేటగిరీ ఆర్గనైజేషన్లో. అండ్ ఆర్గనైజేషన్ నడుస్తుంది 20% వల్ల, నాట్ 80%. మళ్ళీ 80% ఏం చేయాలి? 80% ఏం చేస్తే మరి ఆర్గనైజేషన్ ముగడిపోతుంది అని మీ క్వశ్చన్. కానీ ఆర్గనైజేషన్లో ఎప్పుడే కానీ బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలని అంటే ఈ 80% ఎంకరేజ్ చేయొద్దు, 20% ఎంకరేజ్ చేయాలి. అంటే హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కానీ ప్రాబ్లం ఏమైతే తెలుసా, హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళతో ఏ ప్రాబ్లం నాకు లేదు కాబట్టి వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి రేపు ప్రాబ్లం ఉన్నా పట్టించుకోరు. డెఫినెట్లీ ఇదైతే అండ్ ఓన్లీ వాళ్ళు ఎంతసేపు ఫోకస్ ఎట్లుంటుంది అని అంటే లో స్కిల్ లో కమిట్మెంట్ వల్ల, లో స్కిల్స్ హై కమిట్మెంట్ వాళ్ళ దగ్గర, అండ్ హై స్కిల్స్ లో కమిట్మెంట్ వాళ్ళ దగ్గర ఫోకస్ ఉంటుంది. బిజినెస్ ఏదో ఒకటి చేద్దాము అన్ని అట్లనే ఉంటుంది. కానీ ఎంత చేసినా వాళ్ళు అంతే, ప్రొడక్టివిటీ అయితే రాదు, అది యాక్సెప్ట్ చేయాలి. సో అందుకోసమే హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయాలి, ప్రమోషన్ ఇవ్వాలి, ఇంకేదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళకి ఇంకా వాళ్ళ వల్లనే నడుస్తుంది, వాళ్ళ వల్లనే కంపెనీకి రెవెన్యూ అవుతుంది, ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తారు కదా. సో వాళ్ళ వల్ల కొంతమంది చూసి నేర్చుకుంటున్నారు ఆల్రెడీ, ఎందుకంటే హై స్కిల్ హై కమిట్మెంట్. కాకపోతే ఏంటంటే రేపు హై స్కిల్ హై కమిట్మెంట్ లోపల మీరు కనుక ఈ 80%కే ఫోకస్ చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళ లోపల కూడా ఫీలింగ్స్ వచ్చేస్తాయి, ఎంత చేసినా అంతే అని. వాళ్ళు 3rd కేటగిరీకి వచ్చేస్తారు, హై స్కిల్ లో కమిట్మెంట్, బికాస్ ఆఫ్ ఈ బిజినెస్ ఓనర్ వల్ల ఇగ్నోరెన్స్ వల్ల. అండ్ ఆ 3rd కేటగిరీకి వచ్చేసారా ఇంకా ఆర్గనైజేషన్ ఏమైపోయింది, 80% కాస్త 90%, 90% కాస్త 100% కొలాప్స్. ఆల్రెడీ కొన్ని ఆర్గనైజేషన్ కొలాప్స్కి రెడీ అవుతున్నాయి, అది వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఇదన్నా చూసి కొంచెం జ్ఞానోదయం మళ్ళీ ఈరోజు. ప్లీజ్ హై స్కిల్స్ హై కమిట్మెంట్ ఉన్న వాళ్ళని దయచేసి ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. మరి వీళ్ళని కూడా ఏం చేయాలి సార్, నాకు అదే పెద్ద టెన్షన్ గా ఉంది. 80% ఏం చేయాలి బిజినెస్, 80% ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళు కనుక డిసిజన్ తీసుకొని కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఆర్గనైజేషన్లో చాలా చేంజెస్ వస్తాయి, గ్రో అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక కొంచెం సీరియస్ డిసిజన్ తీసుకోకపోతే ఏం బాధపడకండి, క్లోజింగ్కి రెడీ చేసుకోండి కంపెనీని. ఫస్ట్ లో స్కిల్స్ లో కమిట్మెంట్, లో కమిట్మెంట్ ఫస్ట్ వీళ్ళని ఏం చేయాలంటే ఫైర్ చేయాలన్నమాట. అది కూడా ప్రొఫెషనల్ ఫైర్ చేయాలి. అంటే ఆఫీస్లో అందరం కూడా పిలిచి ఒక శాల్వా కప్పి ఒక 1 month అడ్వాన్స్ సాలరీ ఇచ్చేసి దాని తర్వాత ప్రొఫెషనల్గా పంపించాలి. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు, వీళ్ళు తీసుకురు కదా,
బిజినెస్ ఓనర్ తప్పు. అందుకోసం 1 మంత్ అడ్వాన్స్ సాలరీ ఇచ్చి ప్రొఫెషనల్‌గా పంపియాలి. ఓకే. తీసేయమని అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు వీడియో చూసినా మోటివేట్ అయిపోయినా యూ ఆర్ ఫైర్డ్, లో స్కిల్, లో కమిట్మెంట్ అన్నారనుకోండి, కామెంట్‌లో మనల్ని వేసుకుంటారు వాళ్ళు. ఏం చెప్పారు మీరు, మా సార్ మోటివేట్ అయిపోయి తీసేసిరని. ప్రొఫెషనల్‌గా తీసేయాలి. తీసేయాలి. అది ఓకే. కూడా 1 మంత్ అడ్వాన్స్ సాలరీ ఇచ్చి. హ్మ్. అయినా వాళ్ళని ఎంకరేజ్ చేశారా, మీ పని అయిపోయింది. ఇక వైరస్, కోవిడ్ వైరస్ కన్నా డేంజర్ అది. అవును. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ కమిట్మెంట్ ఎక్కువ ఉంది, స్కిల్ తక్కువ ఉన్నాయి. ఓకే, సో అలాంటి వాళ్ళకి కొంచెం స్కిల్స్ డెవలప్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి కొంచెం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంది, గ్రేట్ అయ్యారు, మంచోళ్ళు వాళ్ళు. కాకపోతే కొంచెం ట్రైనింగ్ ఇస్తే, స్కిల్స్ డెవలప్ చేస్తే ఇంకా ఆర్గనైజేషన్ తిరిగి కాంట్రిబ్యూట్ చేస్తారు. హ్మ్. వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. టైం తీయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇనికి. హ్మ్. మూడోది వచ్చేసి ఏంటంటే హై స్కిల్, లో కమిట్మెంట్. మురికి అయింది కదా. సో వీళ్ళకి ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయాలి. హ్మ్. ఇన్ని రోజులు చేసిన పని వెరీ గుడ్, ఇప్పుడు అప్పుడు చేసిన అని చెప్పి ఇప్పుడు కూర్చొని తింటా అంటే కుదరదు. హ్మ్. సో దట్స్ వై ఇప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఆర్గనైజేషన్ ముంగడికి పోతుంది. హ్మ్. రైట్. సో నువ్వు ఈ మంత్ గోల్స్ ఇవి, ఇవి నువ్వు చేస్తే ఆర్గనైజేషన్లో నువ్వు ముంగడికి పోతావు. కొన్ని టార్గెట్స్ ఇవ్వాలి అయితే. టార్గెట్స్ ఇవ్వాలి, మెయిన్ హ్మ్. టార్గెట్స్ ఇచ్చి వాళ్ళకి చేస్తే ముంగడికి పోతావు, చేయకపోతే నెక్స్ట్ మంత్ తీసేస్తా అంతే. అని చెప్పేసి ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయాలి. అప్పుడు వాళ్ళ లోపల కూడా అమ్మో ఇప్పుడు ఇన్ని రోజులు నేను చేయకున్నా చేసినా నడిచింది నాది, బట్ ఇప్పుడు నడవదు, ఇప్పుడు నేను అలర్ట్ అయిపోవాలి అని లోపల అలర్ట్నెస్ రావాలి. హ్మ్. ఒకవేళ 1 మంత్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చిన తర్వాత కూడా చెయ్యకపోతే గెట్ రెడీ టు ఫైర్. ఇప్పుడు మళ్ళీ బాధ ఉంటుంది, వాళ్ళు సీనియర్ కదా, హ్మ్. వాళ్ళని ఫైర్ చేస్తే మరి ఇంపాక్ట్ పడుతుంది అవును. ఆర్గనైజేషన్కి. అవును. మరి ఏం చేయాలి, ఈ 1 మంత్లోనే వీళ్ళకి బ్యాకప్ రెడీ చేయండి, హ్మ్. అసైన్మెంట్ ఇవ్వండి, బట్ బ్యాకప్ రెడీ చేయండి. అంతే. ప్రతి సీనియర్కి ఒక బ్యాకప్ ఉండాలి, జూనియర్, ఇది హ్మ్. మ్యాండేటరీ. లేదంటే ఆ సీనియర్ ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. ప్రాబ్లమ్స్ వచ్చినా పోయినా, వాళ్ళకి జెన్యున్ కూడా ఉండొచ్చండి ప్రాబ్లమ్, అంతే. పోయినా అప్పుడు ఎవరికి లాస్, ఆర్గనైజేషన్ కదా. డెఫినెట్లీ. సో ప్రతి సీనియర్కి ఒక జూనియర్ బ్యాకప్ ఉండాలి. ఒక ఇంటర్ని తీసుకోండి, హ్మ్. ఇంటర్న్షిప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్కి 50,000 అనుకోండి, ఒక ఇంటర్కి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి అట్లా తీసుకొని ఒక పెట్టొచ్చు కదా సపోర్ట్కి. అట్లీస్ట్ ఆ సీనియర్ లాగా పని చేయకున్నా కూడా వర్క్ అన్నా ఆగదు కదా, పోతుంది కదా. హ్మ్. ఇంటర్ని తీసుకొని సీనియర్కి రిప్లేస్మెంట్ పెట్టండి, బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే ఒక సీనియర్కి రిప్లేస్మెంట్ అనేది వచ్చిందని తెలిసిందో అలర్ట్ అయిపోతారు. డెఫినెట్లీ. అమ్మో ఇప్పుడు నాకు అలా రిప్లేస్మెంట్ ఉన్నారు అని చెప్పేసి అలర్ట్ అయిపోతారు. అండ్ హ్మ్. రేపటి రోజున ఎక్స్ట్రాలు కూడా చేయరు జర. హ్మ్. నేను పోతా, ఎక్స్ట్రాలు చేయరు, ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తారు. ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తారు, అండ్ కొంచెం కమిట్మెంట్ కూడా పెరుగుతుంది. హ్మ్. అందుకోసం అది చేయాలి. మరి ఇక లాస్ట్ వాళ్ళకి ఏం చేయాలి, అప్రిషియేట్ చేయాలి, కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇంకా మంచిగా చూసుకోవాలి వాళ్ళని. చూసుకోవాలి డెఫినెట్లీ. అలా. సో సూపర్. ఇవి టైప్స్ ఆఫ్ టీమ్స్. సో మీ బిజినెస్ లో ఏ టీం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ టీం వాళ్ళు తక్కువ ఉన్నారు చూసుకోండి. ఇమీడియట్ యాక్షన్ అండ్ బిజినెస్ ఓనర్సే కాదు, పని చేస్తున్న వాళ్ళు కూడా మేము ఏ కేటగిరీలో ఉన్నాం అనేది డెఫినెట్లీ 100%. చెక్ చేసుకొని అండ్ improve ఇక్కడ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకప్పుడు నడిచిందండి లో స్కిల్, లో కమిట్మెంట్ ఆర్గనైజేషన్లో ఎంకరేజ్ చేయడము. బట్ ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. Hmm. ఇప్పుడు బిజినెస్ ఓనర్ చూడలేదు అనుకుందాం, ఇది టీమ్ మెంబర్స్ చూశారని అనుకుందాం. ఇండివిజువల్గా ఎవరో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోయిందరే ఇది నేను లో స్కిల్, లో కమిట్మెంట్ ఉన్నా, లేదంటే హై స్కిల్స్, లో కమిట్మెంట్ ఉన్నా, ఎక్కడో నేను కాంట్రిబ్యూట్ చేస్తలే, అలర్ట్ అయిపోవాలి వాళ్ళు ఈ వీడియో చూసి. ఎందుకంటే మార్కెట్లో ఈవెన్ బిజినెస్ ఓనర్స్ అప్డేట్ అవుతున్నారు, క్వాలిటీ AI పీపుల్ వస్తుంది. దొరుకుతున్నారు, ఏఐ వస్తుంది, Hmm. టెక్నాలజీ బాగా మంచి పెరుగుతుంది, ఇవన్నీ బాగా ఇప్పుడు రాబోతున్నాయి. సో ఇప్పుడు కనుక వీళ్ళ లోపల మార్పు రాకపోతే ఏదో ఒక రోజు వీళ్ళని తీసేస్తారు. అలా అనుకోవచ్చు, నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు. ఇలా అలా అనుకోవచ్చు, అరే తీసేస్తే మనకేంది, మనను ఎవడు ఆపేది, పవన్ కళ్యాణ్ లోపల వచ్చేస్తాడు. బయట జాబ్స్ లేవు, Hmm. బయటకు Definitely. పోయినా కూడా ఆ బిజినెస్ ఓనర్ కూడా ఏదో ఒక రోజు ఇది తెలిసింది అనుకోండి, మళ్ళీ జీరో నుంచి అక్కడ కూడా పని చేయాలి. Obviously. సో అది ఏదో కొంచెం మార్పు లోపల వచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అనొచ్చు, ఆ మార్పు ఇప్పుడు అవసరమా, ఇప్పుడు మా లోపల వస్తాం. మనిషి మారడానికి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక నెల సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు. మనిషి మారడానికి ఒక సెకండ్ చాలు. అది మీరు తలుచుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత సెకండ్. ఎందుకంటే ఇప్పుడు మీ ఒక మార్పు వల్ల ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ అవుతుంది, నీ చుట్టుపక్కల వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుంది, బిజినెస్ ఓనర్ నీకు జీతం ఇస్తుంది కాబట్టి నువ్వు న్యాయం చేస్తున్నావు, అండ్ నీ ఫ్యామిలీలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. Definitely. నీ జాబ్ ఇప్పుడు పోవడం ద్వారా ఆర్గనైజేషన్ సరే ఫరక్ పడదు, ఎందుకంటే నువ్వు పోతే ఇంకోరు వస్తారు, కానీ నీకు ఫ్యామిలీ పైన అయితే ఫరక్ ఈఎంఐల పైన ఫరక్ పడుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి, అవసరమా? అదేదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, అట్లాంటి టైం ఇప్పుడు. మార్పు తీసుకురండి. ఓకే, ఇప్పటికన్నా హై స్కిల్, హై కమిట్మెంట్లోకి వచ్చేసేయండి. ఎంతసేపు ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలనంటే, అరే ఎవరైతే నాకు జీతం ఇస్తున్నారో ఇంకా నేను ఏం చేస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అవును. ఇంకా నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు ఇంకా గ్రో అవుతారు కంపెనీ, ఇలా ఆలోచించాలి. ఆ మైండ్ సెట్టే అంతేగాని ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటేనే వాళ్ళ హై స్కిల్, హై కమిట్మెంట్లోకి వస్తారు, Hmm. లేదంటే వాళ్ళకి రారు ఇక ఈ జన్మల. Hmm. ఒకవేళ ఎంతసేపు ఇలాంటి ఫోకస్ ఉందనుకోండి, పని ఎస్కేప్ చేసుకోవాలి, టైం చూసుకొని ప్యాక్ చేసుకొని టైం అయిపోయి ఉరకాలి ఇంటికి, దాని తర్వాత మెల్లమెల్లగా మనము మీటింగ్లో ఎగ్గొట్టాలి, ఇలాంటి థింకింగ్ ఉందనుకోండి,
ఏదో ఒక రోజు మీరు బయట పడతారు అండ్ మీరు అవుట్. ఇంకా పచ్చిగా చెప్పాలనంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏఐ వస్తుంది, టెక్నాలజీ వస్తుందని అన్నారు కదా! అనుకుందాం నేను ఒక బిజినెస్ ఓనర్ 7 కంపెనీస్ రన్ చేస్తున్నా. బట్ అయినా కూడా చెప్తున్నా. అనుకోండి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ ఓనర్. నా ఆర్గనైజేషన్‌లో ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొంచెం టెక్నాలజీ ఇవన్నీ కూడా నేను అడాప్ట్ చేసుకున్నా కాబట్టి ఆ టెక్నాలజీ పని చేసేసి పెడుతున్నా. నాకు 20 మంది అవసరం లేదు. 10 మందినే పెట్టుకోవాలి. 10 మందిని తీసేయాలి. ఆ 10 మందిని తీసేయాలన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఈ వీడియో అనేది ఎవరైనా చూస్తున్నారనుకోండి. ఆ 10 మందిలో తీసే దాంట్లో ఉండాలా? లేదంటే 10 మందిని నేను ఉంచుకోవాలని దాంట్లో ఉండాలా? ఉండాలంటే ఐ స్కిల్, ఐ కమిట్మెంటే పెట్టుకుంటాను. డెఫినెట్లీ ఆ మిగతా ముగ్గురు కేటగిరీని తీసి పడేస్తాను నేను. తీసేస్తూ. సరే పోనీయండి. మళ్ళీ ఒక 1 మంత్ అయిన తర్వాత ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నా. ఈసారి 5 మందే నాకు కావాలి. ఇంకొక 5 మందిని తీసేస్తా. ఆ 5 మంది తీసే దాంట్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? 5 మంది నేను ఉంచుకోవాలి దాంట్లో ఉండాలనుకుంటున్నావా? చాయిస్ ఇస్ యువర్స్. ఫైనల్‌గా ఈ 5 మందిని నేను నెక్స్ట్ నా కంపెనీ ఆళ్ళకి అప్పజెప్పాలి. ఒక సీఈఓని చేయాలి లేదా ఒక డైరెక్టర్ చేయాలని నేను అనుకుంటున్నా. సో, అప్పుడు ఆ 5 మందిలో నీ పేరు నువ్వు రావాలనుకుంటున్నావా? లేదంటే ఆ నలుగురు లోపలనే లైట్ తీసుకొని ఆ నలుగురు ఆయనతో పాటే పనిచేస్తున్నారు. ఆర్ ఆమెతో పాటే పనిచేస్తున్నారు. సో, ఇప్పుడు ఎవరైతే నీతో పనిచేస్తున్నారో నీకు వాళ్ళు బాస్ అయిపోయారు. నువ్వు వాళ్ళ కింద రిపోర్టింగ్ అయిపోయావు. ఇవన్నీ జరగొద్దంటే మేలుకోవాలి. మార్పు తీసుకురావాలి. అప్పుడు నువ్వు కూడా కంపెనీలో ఉంటావు. అండ్ తీసే కేటగిరీలో ఉండవు. కంపెనీలో గ్రోయింగ్ కేటగిరీలో ఉంటావు. ఇది కూడా చాలా అలర్ట్ ఇది. సో డెఫినెట్లీ అందరూ హై స్కిల్, హై కమిట్మెంట్ జోన్‌లోకి వచ్చేసేయండి. యూ విల్ బీ వెరీ సేఫ్ అండ్ యూ విల్ గ్రో. యెస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ థాంక్స్. గారు.